ఆంధ్రజ్యోతి అలా కొత్త పలుకు అని ఉంటుంది ప్రతి ఆదివారం. అది ఏవిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరు రాధాకృష్ణ గారు రాస్తారంటారు. మరి ఆయన రాస్తారా, వేరే రాసిన దానికి ఆయన పేరు పెట్టుకుంటారు తెలియదు. కానీ ఈ పలుకులు గురించి అప్పుడప్పుడు విచిత్రమైన పలుకులు పలుకుతారు. చిత్ర విచిత్రంగా ఉంటాయి ఆ పలుకులు. ఈరోజు పలికిన పలుకుల్లో చంద్రబాబు నాయుడు గారి పిచ్చి గురించి పలికారు. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పెట్టిందట. ఆ పిచ్చి ఎవరి వల్ల అంటే పనికి మాలిన సలహాలు ఇచ్చే కొంతమంది పనికి మాలిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ చేరారట. ఆయన చుట్టూ చేరిన పనికి మాలిన వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే P4 అని ఒకటి పట్టుకొని దాని చుట్టూ తిరుగుతున్నా అంటున్నారు. మరి మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ గురించి, మీరు చేసే భజన, మీరు మోస్తున్న పల్లకి, మీకు అణువు తెలుసు కదా ఆయనది. మరి ఆ పనికిమాల సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో తెలిసి ఉండాలిగా మీకే. మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతుండే, క్వశ్చన్ చేస్తున్న మన్నే. ఏందట అంటే ఆ పనికిమాల సలహా ఏంది, పనికిమాల పిచ్చి ఏంది, ఆ పిచ్చి ఎవరు అంటే P4 పిచ్చి పట్టుకుంది చంద్రబాబు నాయుడికి. పేదరిక నిర్మూలన 2029 వరకు చేస్తానంటుండో అది అయితే అసలు సాధ్యం. ఈయనకెందుకు పేదరికం ఉంటే ఉండనే రాదు అన్నట్లు చెప్తున్నారు వారు. ఎందుకంటే అత్యంత సంపన్నమైన దేశాల్లో కూడా పేదరికం ఉందట. కాబట్టి మన రాష్ట్రంలో తప్పే ఉంటాయి అని చెప్తున్నారు. చెప్తూ కొన్ని మాటలు రాశారు ఆయన. ఆచరణదాజ్యంగానే ఇలాంటి ఆలోచన అంటే చంద్రబాబు మా చెడ్డ ఇష్టమట. మా ఇష్టం కాదు, మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్ములో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయన అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు జర్నలిస్టు. ఆయనట చంద్రబాబు నాయుడు గారు పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందట. ఏ పుణ్యానికి పోయింది, ఏ పాపం ఎదురైంది చెప్పండి ఒకసారి. ఏది ఆయన చేసిన పుణ్యమేంది, ఆయన చేసిన దాన ధర్మాలేంది, వచ్చిన పాపమైంది అది చెప్పడం. మళ్ళీ దిక్కుమాలిన వాళ్ళు రాట, ఎవరో సలహా ఇచ్చారట దిక్కుమాలిన వాళ్ళు. మీలాంటి వాళ్ళు తప్ప వాళ్ళకి ఎవరు సలహా ఇయ్యరు, మీలాంటి వాళ్ళ సలహా తప్ప ఎవరు సలహా పుచ్చుకోడు ఆయన. ఇంకోటి చెప్తుండు, దిక్కుమాలిన సలహాను ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ ఎందుకు తెలియదు మీకు? ఇన్ని తెలిసినప్పుడు మొత్తం తెలుసు కదా. ఆయన గురించి ఇంచు అణువు తెలుసు కదా. ఆయనకి దిక్కుమాలిన సలహా ఇచ్చినోడు తెలదా అంటే ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా ఇప్పుడు దిక్కుమాలినోళ్ళ అంటే అసలు దిక్కుమాల సలహా ఇచ్చేటోడు ఇచ్చి ఉండొచ్చాము. ఈయన ఎందుకు పాటిస్తాను? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా ఇచ్చారా సలహా? ఆయన మనసులోంచి వచ్చిందంటే ఆయనే చెప్పిండు కదా, నా మనసులోంచి వచ్చిన కళ ఇది P4 అని. అంటే దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి. దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు చేస్తావు, ఈ దిక్కుమాలిన పనులు చేయమాకు అని చెప్తూ దిక్కుమాల సలహాని ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా P4 విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏదైనా ఒక పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం, సదరు పథకం వల్ల ప్రజలకు జరిగే మేలెంత, ప్రభుత్వానికి రాజకీయంగా కలిగే ప్రయోజనం ఎంత అని బేరీజు వేసుకోవాలి కదా. ప్రజలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియని వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఆచరించి అమలు చేస్తే నష్టం తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు P4ను పట్టుకొని వేలాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులను పిలిపించుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు. సదరు సమావేశాలలో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు గొప్పదానాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో మిగతా వారు చిన్నబుచ్చుకుంటున్నారు. P4 పథకం అమలు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంస్థకు వైస్ చైర్మన్గా సి కుటుంబరావు అని ఆయన నియమించారు. ఆయన ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి టార్గెట్లు విధిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయన బాధ అంతా. బేరీ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారట ఒక పథకం ప్రారంభించే ముందు దీనివల్ల నష్టమైంది, లాభమైంది, రాజకీయంగా ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఇది ఆచరణ సాధ్యం, ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఎట్లా పెడతావు ప్రోగ్రామ్స్ అంటాడు. మీరే కదా ఇంటర్వ్యూలలో ఆయన్ని ఆకాశానికి ఎత్తేది. రాజకీయ ఉద్దండు, రాజకీయ చాణక్యుడు, 45 సంవత్సరాల రాజకీయ జీవితం, మచ్చలేని రాజకీయ నాయకుడు అని చెప్పి మీ ఇంటర్వ్యూలు చెప్తూ ఉంటారు కదా. మరి ఆయనకి ఆ మాత్రం తెలదా ఏది ఆచరణ సాధ్యమైంది ఏది కాదనేది? ఇదంతా కాదు, మీకు ఒక పిచ్చి పట్టుకుంది. మీ పిచ్చిని ఈరోజు ప్రజలపైన రుద్ది
ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారట కొంతమంది పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను పిలిపించుకొని మీరు మా పేదోళ్ళకి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి అని చెప్తుండట. ఇదే గంటలు గంటలు సమావేశాలు సరిపోతున్నాయి అంటుండ. ఆయన చేసేది అది కాదు, మీకు తెలవట్లే. మీకు తెలుసు దొంగ నాటకాలు ఆడతారు మీరు, మీకు తెలవందేం కాదు. మీరు మోస్తున్న పార్టీ కలిసి ఎలా పేద ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల్ని, రైతుల్ని పట్టి పీడిస్తున్నారు. పెట్టుబడుల పేరుతోని, పారిశ్రామికవేత్తల పేరుతోని, P4 పేరుతోని. మీరేమో ఒక దొంగ కథ చెప్తారు ఈరోజు వచ్చి చిలక పలుకులు, కొత్త పలుకు అని. P4 పేరుతోనట పేదలను ఉద్ధరించడానికి గంటల గంటల సమావేశం అవుతుండట చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయ్యే సమావేశాలు ఏంటి? ప్రజల భూములు ఎక్కడున్నాయి, ఏ పారిశ్రామికవేత్తకి ఎంత ఇవ్వాలి, ఊర్సా కంపెనీకి ఎన్ని వేల ఎకరాలు ఇవ్వాలి, TCSకి ఎంత ఇవ్వాలి, లూలు కంపెనీకి ఎంత ఇవ్వాలి, సింగపూరు, జపాన్ నుంచి వచ్చే కంపెనీలకు ఎంతెంత భూములు ఇవ్వాలని వాటి కోసం ఆయన కూర్చొని మాట్లాడేది. పేద ప్రజలను బాగు చేయడానికి కాదు, అది మీకు తెలుసు. కాబట్టి దాని నుంచి మాఫీ చేయడానికి మీరు ఇది ఒక కొత్త కథ అల్లి P4తో పేదరిక నిర్మూలన అయిద్దా, ఎవడో పనికి మాలనోడు ఇచ్చే సలహాను పట్టుకొని ఇది చేస్తే అట్టా అని అనేదో కొత్త నీతులు చెప్తుండు. ఆయన ఏం పేదరికాన్ని నిర్మూలన చేయాలనుకోవట్లే, మీరేం బెంగపడొద్దు. ఆయన చేయాలనుకుంటున్న నిర్మూలన పారిశ్రామికవేత్తలకి ఈ భూములన్నీ రైతుల దగ్గర లేకుండా చేసి ఇవ్వాలనుకుంటుండు. దానికోసం ఆయన కూర్చునే మీటింగులు. కుప్పంలో అన్నట్టు 250 కుటుంబాలని దత్తత తీసుకుంటూ ఇది తప్పుడు నిర్ణయం కదా, మిగతా వాళ్ళ కోపం రాదా అంటుండు. ఆయన తీసుకుండో లేదు, మీకు వస్తుంది కోపం ముందు. అంటే మొత్తానికి ఈ స్కీమ్ని ఎత్తేయండి అని చెప్తుండు. ఈ స్కీమ్ని ఎత్తేసి పేదరిక నిర్మూలన చేయొద్దు, అట్లే ఉంచాలి, పేదలు అట్లే ఉండాలి, మనం ఎట్లే ఉండాలని. నిజంగానే మీరు జర్నలిస్ట్ అయితే, మీరు నిజంగానే P4లో ఒక పాజిటివ్ కోణం చూస్తే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది పనికిమాలిన ఆలోచన కాదనుకుంటే, ఆయన పనికిమాలిన మనిషి కాదనుకుంటే, పనికిమాలిన పరిపాలన కాదనుకుంటే, మీరు అనుకుంటే మీరే చెప్తున్నారు పనికిమాలిన వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తాడు, ఆయనకు ఒక పిచ్చి పట్టుకుంది అని చెప్పి. నిజంగానే పేదరిక నిర్మూలన చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చిత్తశుద్ధి, మీరు అంటున్న ప్రకారం ఆయనకు లేదు, అది వాస్తవం. మీరేదో బొంకులు బొంకుతున్నారు. కానీ ఈ బొంకులు ఆపి నిజంగానే మీకు పేదరిక నిర్మూలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు మనసులో నుంచి వచ్చిన ఆలోచన అయితే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నారా బ్రాహ్మణి గారికి, నారా భువనేశ్వరి గారికి, దేవాంశుకి, వీళ్ళందరికీ ఉన్న ఆస్తుల్ని పేదలకు పంచిపెట్టమనండి, తప్పులేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అట్లాంటి వాళ్ళు, వెదిరే రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకున్న 100,000 ఎకరాల భూముల్ని పేదల కోసం పంచారు ప్రజాసేవలో. చంద్రబాబు నాయుడు గారి జీవితమే ప్రజాసేవ అంటుండు. నా ఆఖరి రక్త బొట్టు వరకు, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే జీవిస్తా అంటాడు. ఇంకెందుకు ఆయనకు ఆస్తులు? ఆయన కొడుకు అదే అంటుండు. మొత్తం మా కుటుంబమే దానికోసం ఉందంటాక ఇక దేనికోసం ఆస్తులు అవసరం లేదు కదా. పేద ప్రజలకి మొత్తం పంచేయండి, పేదరిక నిర్మూలన అయింది. అయినా కాపని ముందు మొత్తం అది P4 అంటే అది. ఎవరినో పట్టుకొచ్చి మార్గదర్శులు మీరు బంగారు కుటుంబాల దత్తత ఈ డ్రామాలు కాకుండా మీరు చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒక అడుగు ముందుకేసి నాకున్న ఆస్తులంతా దానం చేస్తున్నా, పేద ప్రజల కోసం ఇస్తున్నా, నేను ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పి ఇచ్చేస్తే ఆయన వెనక క్యూ కడతారు. నిజంగానే ఎవడన్నా ఉంటే నాయకులు, అట్లాంటి ప్రజాసేవ కోసం వచ్చిన నాయకులు రాజకీయాలలో ఉంటే ఆయన వెనక క్యూ కడతారు, అందరిపైన ఒత్తిడి పెరిగింది. అది P4 అంటే, అది పేదరిక నిర్మూలన అంటే. ఇది పేదరిక నిర్మూలన అయ్యే కార్యక్రమం కాదు, ప్రచార కార్యక్రమం ఇది మీకు తెలుసు, ఆయనకి తెలుసు. మళ్ళీ ఇందులో చిలక పలుకులు, దొంగ డ్రామాలు చేస్తాడా? ఆస్తులు దానం చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే రోజు ఏ ఆస్తి ఉందో అంత ఉంచుకొని మిగతా అంత దానం చేయమనండి. అంత దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయా? అంత కమిట్మెంట్ ఉందా? అట్లాంటి నాయకుల వీళ్ళు? వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? అసలు వీళ్ళు రాజకీయాలు చేసేది ప్రజల కోసమా, ప్రజాసేవ కోసమా? పలుకుబడి, పదవులు, పరపతి, డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారు. ఇక దీనికి ఈయన వీరుడు, ధీరుడు, సూర్యుడు అని వీళ్ళు మయ్య. ఈయన ఒక్కడే కాదు, ఈరోజు రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు చేసేది అదే. పలుకుబడి, పదవులు, ప్రతిష్ట, డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి తప్ప నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన నాయకుడికి ఆస్తులే అవసరం లేదు. ప్రజలమేం బతకాలి? ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి, కుటుంబాలను త్యాగం చేసి ప్రజల మీదనే బతుకుతున్నారు. ఏం వీళ్ళ జీవితాలే ప్రజల కోసం అంటున్నారు కదా. చివరి రక్త బొట్టు వరకు, చివరి శ్వాస వరకు అంటారు.
మరి ఈ శ్వాసలో రక్తబొట్లు చేసేటోళ్ళు ఏమవుతుంది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు దేనికి వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే ప్రజల నుంచి కదా వచ్చింది. ఆ ప్రజలకే పంచండి. అప్పుడు పేదరిక నిర్మూలన ఇది. కానీ ఈ ఉత్తత్త కాకి కబుర్లు చెప్తే కాదు. ఇది ఏంటంట P4 పిచ్చిలో చంద్రబాబు నాయుడు గారు, మీరేమో చంద్రబాబు నాయుడు గారి పిచ్చిలో మీరు ఉన్నారు. ఆయన మోసే కార్యక్రమంలో P4 లేదు, తప్పు ఉంది, పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతుండు, కించపరుస్తుండు, అవమానపరుస్తుండు, అధికారులను ఇబ్బంది పెడుతుండు అని చెప్తుండు. ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టట్లే, అందరూ మంచిగానే ఉన్నారు. ఎవరి ఆస్తులు ₹1 జరగదు, మీకు ఏం టెన్షన్ అవసరంలే. మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్న పార్టీ నాయకుల ఆస్తులో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ₹1 ఆస్తి తరగదు, పెరుగుడు తప్ప. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే, మీకు కూడా తెలుసు అది.